18 years, below 18 years. Maximum cover air. Okay. ఇప్పుడు మనకి కూడా ఇస్తారు. అది ఫస్ట్ ఈ డిఎల్ఏస్ యొక్క పని. ఇప్పుడు మీతో మాట్లాడిన సార్ పని ఏంటంటే అది. కాబట్టి అసలు ఏ విషయంలో మీకు ఎప్పుడైనా సరే అది ఏ విషయం అనేది అనవసరం. ఏ గొడవ అయినా సరే మీకు ఏ సలహా అవసరమైనా జిల్లా కోర్టుకు వస్తే జిల్లా కోర్టులో ఉచితంగా న్యాయ సలహా ఇవ్వడానికి ఒక జడ్జి గారు ఉంటారు. అవసరమైతే మీకు ఒక లాయర్ని కూడా ఫ్రీగా ఇస్తారు. అది అసలు ఈ సార్ యొక్క వర్క్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్కీమ్ గురించి చెప్పామాట. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తయారు చేశారు. దాని పేరే DAWN అని చెప్పాం. దాని అంటాం డ్రగ్ అవేర్నెస్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా. ఈ దేశంలో డ్రగ్ వాడకుండా చేయడం కోసం. అంటే డ్రగ్ స్థాయిలో MLSs ఉంటాయి. ఈ 4 ఏం పనిచేస్తాయి? నెంబర్ 1 వచ్చి ఉచితంగా న్యాయ సహాయం ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అర్హులు. అంటే ఎవరైతే సెక్షన్ 12లో ఆ చట్టంలో LSA యాక్ట్లో సెక్షన్ 12లోకి వస్తారో వాళ్ళందరికీ ఇస్తారు. ఎవరు వస్తారంటే స్త్రీలందరూ వస్తారు. బేసిక్ ఆఫ్ రేస్ క్యాస్ట్ రిలీజన్, అట్లాగే దానికైనా ఏదైనా సరే డబ్బున్నా లేకపోయినా సరే స్త్రీలందరూ కూడా ఉచితమే పిల్లలకి. సో మీరందరూ కూడా అర్హులేనా? ఈ చట్టం కింద మీ అందరికీ బెనిఫిట్ ఉంది. అట్లాగే ఇంకెవరికి ఏడాది ఆదాయం ఎవరికైతే 3 lakhs లోపు ఉంటుందో, సంవత్సరానికి ప్రయాణం వచ్చి ఒక 3 lakhs లోపు ఉంటుందో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్. అట్లాగే డిజేబుల్ పీపుల్, మెంటలీ ఛాలెంజ్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా. అట్లాగే ఎక్కడైతే డ్రౌట్ ఉంటుందో, ఎక్కడైతే న్యాచురల్ డిజాస్టర్ కెలామిటీ ఉంది ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి. అలాగే ఈ సెక్షన్లో ఇంకా కొన్ని చట్టాలు ఇవ్వటం జరిగింది. సమాజంలో ఉండే అంశాలను బేస్ చేసుకుని ఎక్కువ మంది ఎవరు సఫర్ అవుతున్నారు అంటే కొంచెం వీకర్ సెక్షన్ కింద లేడీస్ని చూపిస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఇష్యూ బేస్డ్లో వాళ్ళకి ఎక్కువ ఆయుధాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీలాంటి మగవాళ్ళందరి వల్ల వాళ్ళు రక్షింపబడాలి కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఆయుధాలు ఇచ్చారు. అలానే రాబోయే రోజుల్లో ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఉల్టా పల్టా అవుతూ ఉన్నాయి. సో అందుకోసం అమ్మాయిల నుంచి రక్షించడానికి కూడా అబ్బాయిల చట్టాలు ఫ్యూచర్లో రావచ్చేమో. కానీ ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఎవరైనా అల్టిమేట్గా ఒక క్రమశిక్షణతోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ చట్టాలు మాకు ఉన్నాయి కదా అని వాళ్ళు ఎక్కువ ఇది చేయకూడదు. అయ్యో మాకు చట్టాలు లేవే, మాకు బాధ్యతలే ఉన్నాయని మీరు అనకూడదు. ఎవరైనా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం నడవాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక రాజ్యాంగానికి లోబడి పెట్టిన కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్టుగా ఉండాలి. ప్రస్తుతం మీరందరూ స్టూడెంట్స్. యాజ్ ఏ స్టూడెంట్స్గా మీ రోల్స్ ఏంటి? తెలుసుకోవాలి. నేను డిస్ట్రిక్ట్ జడ్జి గారికి చెప్తాను సార్, అంటే చాలా మీటింగ్ పెట్టుకుంటారు. మేము గతంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఏంటంటే 7th క్లాస్ నుంచే నేను జంక్షన్లో పనిచేసినప్పుడు కానీ తాలపూడిలో పనిచేసినప్పుడు కానీ యాక్టుల గురించి అప్పుడున్న ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడి ప్రతిదీ చట్టం గురించి చెప్పే ప్రయత్నం చేశాను. అంటే ఏది ఈ స్పెషల్ లా క్లాస్ కాదు, వాట్ అబౌట్ ఈ IPC CRPC గురించి. ఎందుకంటే దొంగతనం చేస్తే తప్పు అని తెలుసు అంతేనా, కానీ దానికి పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందని తెలియదు, రెగ్యులర్గా వెళ్ళిపోతాం. చట్టాలు నిజాయితీ, నైతికత మరియు ఆరోగ్యం కలిగిన జీవన శైలిని స్వీయ నియంత్రణతో నడుస్తాను. స్నేహితులు, కుటుంబ సభ్యులు సమాజానికి తెలిపిన వారిని సురక్షిత మార్గంలో నడిపేందుకు